బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓవైపు అధికార కూటమి, మరొక వైపు ప్రతిపక్ష కూటమి ఎన్నికల ప్రచారాన్ని జెట్ స్పీడ్ లో నిర్వహిస్తూ ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించే ఆయా వర్గాల ఓటర్ల మద్దతు కోసం అధికార విపక్షాలు చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఇక వెనుకబడిన వర్గాల కోసం మోస్ట్ బ్యాక్వర్డ్ జస్టిస్ మేనిఫెస్టోను విడుదల చేసి వారి మద్దతును కూడగట్టుకునే యత్నం చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బీహార్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఓవైపు అధికార కూటమి, మరోవైపు విపక్ష కూటమి పార్టీలు తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇక ప్రతిపక్ష కూటమి విషయానికొస్తే ఈసారి ఎలాగైనా సరే బీహార్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతోంది. మహాగఠ్ బంధన్ కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఈసారి మరింత జోష్లో ఉంది. గత ఎన్నికల్లో కంటే ఈసారి మరిన్ని అధిక సీట్లలో విజయం సాధించాలనే పట్టుదలతో కాంగ్రెస్ తన సాయశక్తులా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేతలు బీహార్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర పేరుతో ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ హర్ఘర్ అధికార యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. బీహార్లో మళ్లీ అధికారాన్ని సాధించాలనే తమ సంకల్పాన్ని కాంగ్రెస్ బయటపెడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 19 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా సరే మరిన్ని అధిక సీట్లలో విజయం సొంతం చేసుకోవాలని అస్త్రశస్త్రాలతో సన్నద్దమవుతోంది. ఇక తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోస్ట్ బ్యాక్వర్డ్ జస్టిస్ మేనిఫెస్టో విడుదల చేశారు. వెనుకబడిన వర్గాలను బలోపేతం చేయడం, వారి భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ మేనిఫెస్టో ఉద్దేశమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఎక్స్లో చేసిన పోస్టులో బీజేపీ అబద్దాలు చెబుతోందని, దారి మళ్లించే కుట్రలు చేస్తోందని రాహుల్ ఆరోపించారు. ఇక కాంగ్రెస్ మాత్రం వెనుకబడిన దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు పూర్తి హక్కులు కల్పించడంలో కట్టుబడి ఉందని, బీహార్లో వెనుకబడిన వర్గాలను బలోపేతం చేసి వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి తాము ఈ మేనిఫెస్టోను తీసుకొస్తున్నామని, ఈ వర్గాల ప్రగతికి విద్యే అత్యుత్తమ మార్గమని పేర్కొన్న రాహుల్, అందుకే విద్యారంగంలో వారికి మరింత అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నామని తన పోస్టులో రాసుకొచ్చారు. బీహార్లో ఇకపై ప్రైవేటు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రైవేటు పాఠశాలల్లో రిజర్వ్ చేసిన సీట్లలో సగం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ పిల్లలకు కేటాయిస్తామని రాహుల్ స్పష్టం చేశారు. నియామకాలలో జరిగే అన్యాయ పద్ధతులను రద్దు చేస్తామని ప్రకటించిన రాహుల్, ఇది కేవలం విద్య గురించే కాదని, వెనుకబడిన వర్గాల సమానత్వం, గౌరవం కోసం పోరాటమని పేర్కొన్నారు. ఇదే నిజమైన సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి హామీ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అతి వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 10 తీర్మానాలు చేసిన రాహుల్, వాటిని తమ కూటమి అధికారంలోకి వస్తే తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. వీటి ద్వారా వెనుకబడిన ఓటర్ల మద్దతును దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నితీష్ కుమార్ ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం నిర్వహించిన కులగణన ప్రకారం బీహార్ జనాభాలో 36% మంది ఈసీబీలు ఉన్నారని రాహుల్ తెలిపారు. స్థానిక సంస్థలు, పంచాయతీల్లో ఈబీసీల రిజర్వేషన్లు 20% నుంచి 30%కి పెంపు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 50% వాటా, ప్రైవేట్ విద్యాసంస్థలో ప్రవేశాలకు హక్కు, భూమి లేని కుటుంబాలకు పట్టణాల్లో 3 డెసిమల్, గ్రామీణ ప్రాంతాల్లో 5 డెసిమల్ భూమి కేటాయింపు వంటి హామీలను ఇచ్చారు రాహుల్. బీహార్లో తమ కూటమి అధికారంలోకి వస్తే వారి సమాజంపై జరిగే దాడులకు వ్యతిరేకంగా కొత్త చట్టం తెస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో అధిక రిజర్వేషన్లు, విద్య, గృహ నిర్మాణం, ప్రభుత్వ కాంట్రాక్టులలో ప్రత్యేక ప్రయోజనాలు వంటి చర్యలను హామీ ఇచ్చిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మరోవైపు ఓట్ల చోరీ అంశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత ఎన్నికల సంఘంపై దాడిని మరింత పెంచారు. ఈసీని ఎన్నికల కాపలాదారునిగా అభివర్ణించారు. తెల్లవారుజామున నిద్రలేచి ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని, దొంగలను రక్షిస్తుందని ఈసీపై రాహుల్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఓట్లను చోరీకి పాల్పడుతున్న వారు తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి 36 సెకండ్లలో 2 ఓటర్లను తొలగించిన తర్వాత మళ్లీ నిద్రకు ఉపక్రమిస్తున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. ఓట్ల దొంగలను ఓ క్రమ పద్ధతిలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారని రాహుల్ ఆరోపించారు. ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడిన వారిని కాపాడడం ఆపాలని, ఓట్ల చోరీపై దర్యాప్తు చేస్తున్న కర్ణాటక సీఐటీ కోరిన సమాచారాన్ని వారంలోపు అందించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలని భావిస్తున్న విపక్ష కూటమి అందుకోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఓవైపు రాహుల్, ప్రియాంక, మరోవైపు తేజస్వి యాదవ్ వంటి అగ్రనేతలు ప్రజల్లోకి వెళుతూ ఆయా వర్గాల ప్రజల మద్దతు కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ జస్టిస్ మేనిఫెస్టో ద్వారా వెనుకబడిన దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు పూర్తి హక్కులు కల్పించడంలో తమ కూటమి సిద్ధంగా ఉందని రాహుల్ ప్రకటించడంతో ఆయా వర్గాల ఓటర్ల మద్దతు కోసం విపక్ష కూటమి చేసే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే కీలక వర్గాల ఓటర్ల మద్దతు కోసం విపక్ష కూటమి పలు హామీలను ఇస్తుండడం వారికి కలిసొచ్చే అంశమే. అయితే వచ్చే ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల ప్రజల మద్దతు విపక్ష కూటమికి ఏ మేరకు లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోస్ట్ బ్యాక్వర్డ్ జస్టిస్ మేనిఫెస్టో విడుదల చేసి అందులో ఆయా వర్గాలకు పలు కీలక హామీలను ప్రకటించారు. ఈ మేనిఫెస్టో ద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమి వారి మద్దతును దక్కించుకోవడంలో ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.